క్వశ్చన్ నెంబర్ 33, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కోడి గామా ఏ దేశస్థుడు? వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుంది, పోర్చుగల్. 1498లో వాస్కోడి గామా కేరళలోని కాలికట్, దీన్ని ఏమంటే మనం కోజికోడ్కు చేరుకున్నాడు. క్వశ్చన్ నెంబర్ 34, వందే మాతరం గీతాన్ని ఎవరు రచించారు? వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, బకిం చంద్ర చటర్జీ. ఆనందమఠం అనే నవల నుండి వందే మాతరం గీతాన్ని తీసుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 35, ఫ్రెంచి విప్లవం ఏ సంవత్సరంలో జరిగింది? వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, 1789లో. దీనికి రీజన్ కూడా తీసుకుంటే చూడండి, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాంతత్వం అనే నినాదాలతో 1789లో ఫ్రెంచి విప్లవం మొదలైంది. క్వశ్చన్ నెంబర్ 36, మొట్టమొదటి పారిశ్రామిక విప్లవం ఏ దేశంలో ప్రారంభమైంది? మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుంది, ఇంగ్లాండ్. ఇది బ్రిటన్లో ఉంది. దీనికి రీజన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వనరులు, యంత్రాల ఆవిష్కరణ వల్ల 18వ శతాబ్దం మధ్యలో బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం మొదలైంది. క్వశ్చన్ నెంబర్ 37, రష్యా విప్లవానికి నాయకత్వం వహించినది ఎవరు? ఆన్సర్ కానీ తీసుకుంటే మనకు ఆప్షన్ సి అవుతుంది, లెనిన్. వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వంలోని బోల్షెవిక్ పార్టీ రష్యాలో జార్ చక్రవర్తుల పాలనను అంతం చేసింది. క్వశ్చన్ నెంబర్ 38, స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినందించిన నాయకుడు ఎవరు? వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, బాలగంగాధర్ తిలక్. అతివాద నాయకుడైన తిలక్ ప్రజల్లో జాతీయవాదాన్ని నింపడానికి ఈ నినాదాన్ని ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 39, రెండవ ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, 1939లో. 1939 సెప్టెంబర్ 1న జర్మనీ పోలాండ్పై దాడి చేయడంతో యుద్ధం మొదలైంది. క్వశ్చన్ నెంబర్ 40, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసినది ఎవరు? వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, పొట్టి శ్రీరాములు. 58 రోజుల దీక్ష తర్వాత పొట్టి శ్రీరాములు గారు 1952 డిసెంబర్ 15న అమరులయ్యారు. దీని ఫలితంగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. క్వశ్చన్ నెంబర్ 41, భారత రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు పొందుటకు కనీస వయసు ఎంత? మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, 18 ఏళ్ళు. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. క్వశ్చన్ నెంబర్ 42, భారతదేశంలో రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, గవర్నర్. దేశానికి రాష్ట్రపతి ఎలాగో రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమైన అతిపెద్దగా గవర్నర్ వ్యవహరిస్తారు. క్వశ్చన్ నెంబర్ 43, సమాచార హక్కు చట్టం భారతదేశంలో ఏ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది? మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, 2005లో. ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం 2005 అక్టోబర్ 12 నుండి ఈ చట్టం అమలులోకి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 44, లోక్సభ సభ్యుల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, 5 ఏళ్ళు. లోక్సభ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రద్దవుతుంది. రాజ్యసభ మాత్రం శాశ్వత సభ. క్వశ్చన్ నెంబర్ 45, ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఏ అధికారం ద్వారా కోర్టును ఆశ్రయించవచ్చు? రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుంది, రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగంలోని 32వ అధికరణం ప్రకారం ప్రాథమిక హక్కుల రక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 46, కింది వాటిలో ఏది తృతీయ రంగం కిందకు వస్తుంది? రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, బ్యాంకింగ్ మరియు రవాణా. సేవలను అందించే రంగాన్ని అంటే ఇక్కడ మనం బ్యాంకింగ్, విద్య, ఆరోగ్యం, ఐటీ, సేవా రంగం లేదా తృతీయ రంగం అంటారు. క్వశ్చన్ నెంబర్ 47, నీతి ఆయోగ్కు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు? రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి అవుతుంది, ప్రధానమంత్రి. ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్కు ప్రధానమంత్రి ఎక్స్ అఫిసియో అధ్యక్షుడిగా ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 48, ప్రచ్ఛన్న నిరుద్యోగం సాధారణంగా ఏ రంగంలో కనిపిస్తుంది? రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, వ్యవసాయ రంగంలో. అవసరమైన దానికంటే ఎక్కువ మంది పనిలో ఉండటాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. ఇది వ్యవసాయంలో ఎక్కువగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 49, భారత రూపాయికి చిహ్నాన్ని రూపొందించినది ఎవరు? అంటే ఈ గుర్తుని. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఏ, ఉదయ్ కుమార్ ధర్మలింగం. ఐఐటి గౌహతికి చెందిన డి ఉదయ్ కుమార్ ఈ చిహ్నాన్ని రూపొందించారు. క్వశ్చన్ నెంబర్ 50, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి అవుతుంది, న్యూయార్క్లో. 1945లో స్థాపించబడిన ఐక్యరాజ్య సమితి కేంద్ర కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 51, పంచాయత్ రాజ్ వ్యవస్థలో అత్యున్నత స్థాయి ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి అవుతుంది, జిల్లా పరిషత్. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 3 అంచెల వ్యవస్థలో జిల్లా పరిషత్ అత్యున్నత స్థాయి. క్వశ్చన్ నెంబర్ 52, ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు నడిచే ప్రభుత్వం అని అన్నది ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, అబ్రహాం లింకన్. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యానికి ఈ ప్రసిద్ధ నిర్వచనం ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 53, జీడిపి అనగా ఏమిటి? రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మొత్తం విలువ. స్థూల దేశీయోత్పత్తి అనేది దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని సూచిస్తుంది. ఇక్కడ జీడిపికి మనం ఫుల్ ఫామ్ కూడా చూడొచ్చు. చూడండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని అంటాము.
క్వశ్చన్ నెంబర్ 54, మన దేశంలో కరెన్సీ నోట్లను జారీ చేసే అధికారం ఎవరికి ఉంది? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి అవుతుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. భారతదేశ కేంద్ర బ్యాంక్ అయిన ఆర్బీఐ నోట్ల జారీని నియంత్రిస్తూ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 55, ప్రపంచ వినియోగదారుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, మార్చి 15. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మార్చి 15న దీనిని నిర్వహిస్తారు. క్వశ్చన్ నెంబర్ 56, మానవ అభివృద్ధి సూచికను ఏ సంస్థ విడుదల చేస్తుంది? రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. ఆరోగ్యం, విద్య మరియు తలసరి ఆదాయం ఆధారంగా యుఎన్డిపి దేశాలకు ర్యాంకులను ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 57, భారత పార్లమెంట్లో ఎగువ సభ ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, రాజ్యసభ. రాజ్యసభను పెద్దల సభ లేదా ఎగువ సభ అని, లోక్సభను దిగువ సభ అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 58, అత్యోదయ అన్న యోజన పథకం ప్రధాన ఉద్దేశం. సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, పేదరిక రేఖకు దిగున ఉన్న అతి పేదవారికి ఆహార భద్రత కల్పించడం. ఈ పథకం ద్వారా అతి తక్కువ ధరకే పేద కుటుంబాలకు బియ్యం, గోధుమలు అందిస్తారు. క్వశ్చన్ నెంబర్ 59, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు ఎంత? సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, 65 ఏళ్ళు. హైకోర్టు న్యాయమూర్తులకు 62 ఏళ్ళు కాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 65 ఏళ్ళు ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 60, స్థానిక సంస్థల్లో మహిళలకు ఎన్ని వంతుల సీట్లు కేటాయించబడ్డాయి? రైట్ ఆన్సర్స్కి ఆప్షన్ బి, 33.3%. రాజ్యాంగం ప్రకారం 1/3 వంతు కనీసం ఉండాలి, కానీ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇది 50% పెంచబడింది. క్వశ్చన్ నెంబర్ 62, చిప్కో ఉద్యమం దేనికి వ్యతిరేకంగా జరిగింది? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, అడవుల నరికివేత. 1970లలో ఉత్తరాఖండ్లో చెట్లను నరకకుండా ప్రజలు వాటిని హత్తుకుని నిరసన తెలిపారు. దీనికి సుందర్లాల్ బహుగుణ నాయకత్వం వహించారు. క్వశ్చన్ నెంబర్ 63, భూమి యొక్క అంతర్భాగంలో అత్యంత లోపలి పొరను ఏమంటారు? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి అవుతుంది, భూకేంద్ర మండలం, కోర్ అని కూడా పిలుస్తాం దీన్ని. భూకేంద్ర మండలం ప్రధానంగా ఇనుము మరియు నికెల్తో నిర్మితమై ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 64, ప్రాథమిక హక్కుల నుండి ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, 44వ సవరణ ద్వారా. 1978లో 44వ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించి 300A అధికరణం కింద ఒక చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. క్వశ్చన్ నెంబర్ 65, భూకంప తీవ్రతను కొలిచే పరికరం ఏది? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, సిస్మోగ్రాఫ్. భూకంప తరంగాల తీవ్రతను సిస్మోగ్రాఫ్పై రికార్డ్ చేస్తారు. దీని తీవ్రతను రిక్టర్ స్కేల్పై కొలుస్తారు.